బాబు డస్ట్. పర్లేదు బాలు. ఆ నర్సు గారు చూసేసినట్టున్నాడు. ఏం చెప్పాలి అడిగి? పర్లేదు, నిజం చెప్పేద్దాం, అర్థం చేసుకుంటాడు. ఏముంది? తెలుగులో ఏం చెప్పినా నాకు అర్థం అవుతుంది. పర్లేదు చెప్పండి. ఏం లేదండి, ఆ, నేను డ్రైవర్ని కాదు, ఆ, సునంద గారి మేనల్లుండి. చా. ఆ, మాకు స్పెయిన్ లో స్టీల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఓహో, మా అత్తని కన్విన్స్ చేసి మా తాత దగ్గర తీసుకెళ్దామని. వాళ్ళ పెద్ద అమ్మాయి ప్రేమిల అంటే నీకు చాలా ఇష్టం. వాళ్ళు ఓకే అంటే పెళ్లి కూడా వేసుకుంటాం. కరెక్టా? గురుగారు మరి అదే. ఇలా ఎలా? ఎందుకంటే నేను కూడా నీలాగే కోటిస్తాండి. ఫ్రాన్స్ లో ప్లాస్టిక్ అమ్ముతుంటాను. వాళ్ళ చిన్న అబ్బాయి సిసి ఉంది కదా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని వాళ్ళ ఇంట్లో నర్సుగా చేరాను. వావ్, ఎంత యాదృచ్ఛికం. ఏంటి? ఐ మీన్ కోఇన్సిడెన్స్ అన్నమాట. ఓహో, అందుకే ఐరన్ ప్లాస్టిక్ ఇలా కలిసిపోయింది. కాదా? True. చెప్పు తెగిపోద్ది. నీకు బస్సు దొరుకుంటదు, ఆడు నీకు లిఫ్ట్ ఇచ్చి ఉంటాడు. డోర్ స్టక్ అయి ఉంటుంది, ఆడు తీసుంటాడు. ప్యాంట్ మీద దుంపడి ఉంటుంది, ఆడు దుడిపి ఉంటాడు. దాని పోయి స్పెయిన్ లో స్టీల్ గొట్టం సునంద మా చుట్టం అనొద్దు, కాలిపోద్ది ఇక్కడ. నేను ఒకటి చెప్తున్నాను, నువ్వు ఈ కారుకి వాడరు, నువ్వు ఆ ఇంట్లో డ్రైవర్. నేను చెప్పింది ఫైనల్. మీరంటారా బ్యాండ్ మ్యాన్ డ్రెస్ వేసుకొని డ్రెస్ మార్చండి మార్చండి, సిరాకెత్తుంది ఇక్కడ. అదేంటండి అంత మాట అనేసాడు బ్యాండ్ బ్యాను అని? ఇప్పటికైనా అర్థమైందిరా బాలు. నిజం చెప్తే ఈ పాడులోకం అర్థం చేసుకోదురా. ఓ గుండె బండరాయి చేసుకో, అలాగే. నేను డ్రైవింగ్ చేసుకొస్తాను. అలాగే సార్. మేడం, సారీ అండి, నేను ఏదో అనుకోకుండా జరిగిపోయింది. యాక్చువల్ మన మూర్తి గారు లేరండి, అకౌంటెంట్ మూర్తి గారు. ఆయన రాంగ్గా గైడ్ చేస్తే జరిగింది అలా. ఐఎమ్ రియలీ సారీ అండి. సారీ. నువ్వు సిద్ధు అండి, డ్రైవర్ని. చూడమ్మా సిద్ధు, ఇప్పుడు ఆ కుర్చీ నా కాలికి తగిలిందనుకో, దాన్ని ఫోటో తీసి నా బెడ్రూమ్ లో పెట్టుకుని ఎలాగైనా దాని మీద రివెంజ్ తీర్చుకోవాలని కక్ష కడతామా? అబ్బా, ఆఫ్టర్ ఆల్ కుర్చీల మీద కక్ష కడతామండి కదా, నాకు నువ్వు కూడా అంతే. కుర్చీలు, సోఫాలు, డ్రైవర్లు, పనోళ్ళు, వీళ్ళతో నాకెందుకు గొడవలుంటాయి? వెళ్ళు, వెళ్ళి పని చూసుకోమ్మా. పిన్ని, గీజర్ పని చేయట్లేదు. తెలుసు, ఎందుకు? కరెంట్ లేదు. నాకు వేడి నీళ్ళు కావాలి. రెడీ. టవ్వల్లో ఉన్నాను, పంపించు. పనిలో ఉన్నాను, కుదరదు. పిన్ని తేకపోతే నేను ఒప్పుకోను. నీ మొగుడు వచ్చి తెస్తాడు. హా? నా మొగుడుంటే నీళ్ళు తేవడం ఏంటి? సబ్బు కూడా రుద్ది పెట్టేవాడు. పంపించు. నువ్వేంటి? కింద బకెట్ ఉంది కదా అని. ఉంటే తెచ్చేస్తావా? జాయిన్ అయినప్పుడు ఏ పైన చేయమన్నారు కదండి, అందుకని. అంటే మర్డర్ చేయమంటే చేసేస్తావా? కత్తి చూపిస్తే లాయర్ గారింట్లో మర్డర్ చేయడం కంటే సుఖమే ఉంటుందండి. ఆడాళ్ళ బాత్రూంలోకి రావడానికి సిగ్గులేదు? ఓయ్, ఆ బల్లి చూడండి, ఇంత పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని ఎలా చూస్తుందో. ఆ బల్లు ఉందని చెప్పి మీరు స్నానం చేయడం మానేస్తారా? బల్లులు, పురుగులు, నాలాంటి డ్రైవర్లు వీళ్ళని పెద్ద పట్టించుకోకూడదండి. వాళ్ళని పట్టించుకొని బాగా ఉల్లుతుకుని స్నానం చేయండి. నేను ఇక్కడే వెయిట్ చేస్తాను, కావాలని ఇంకో బకెట్ కూడా తెస్తానండి. నాతో వార్ చేస్తున్నావా? నాతో? వారం రోజుల ఇంట్లోంచి పారిపోయేలా చేస్తాను. చాలా మంది కష్టపడి జోకులు వేసి నవ్విస్తారండి, అదేంటో మీరు కోపడితేనే భలే నవ్వు వస్తాయి. ఏంటి కామెడీ చేస్తున్నావా నువ్వు నాతో? నాకేం భయం లేదు, స్నానం చేసేస్తాను. టవల్ తీసేనా? తీసేనా? అయినా నేను మగాళ్ళు స్నానం చేస్తే చూడండి కదండి. ఏయ్, మీకు హార్ట్ అటాక్ రావడం ఏంటండి? మీరంత జాగ్రత్తగా ఉంటారు. అసలు ఏం జరిగింది? ఆ రోజు లంచ్ తర్వాత నుంచి కొద్దిగా అనీజీగానే ఉంది. దానికి తోడు ఈ ఫ్లైట్ జర్నీ, చెస్ట్లో హెవీగా ఉంటే ఏదో గ్యాస్ పైన అయి ఉంటుంది అనుకున్నా. దిగిన తర్వాత ఏదైతే ఈనో ఏదో ఒకటి తాగాను. కార్ డ్రైవ్ చేస్తుంటే ఈ ఎడంచి విపరీతంగా లాగడం మొదలైంది. నాకు అర్థమైపోయింది, నా పని అయిపోయిందని అనిపించింది. ఈ లాక్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను, డోర్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను, కానీ ఎవరన్నా హెల్ప్ చేస్తే బాగున్నా అనుకుంటున్నాను. కానీ నేనేం చేయలేకపోతున్నా. వాస్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ అనమాట.
అదిగో అప్పుడు వచ్చాడు టైం కథను. అద్దం బద్దలు కొట్టడం, హాస్పిటల్కి తీసుకెళ్ళడం అన్నీ నాకేదో ఒక కమ్మెంట్ గోలా తెలుస్తుంది అంతే. నా పెళ్ళం, పిల్లలు, తమ్ముళ్ళు, వాళ్ళ పిల్లలు అంతా చిన్నవాళ్ళు. ఇంకా ఒక శుభకార్యం కూడా చేయలేదు. అదే మైండ్లో అలా ఆడుతుందంతే. తెగిపోయేటప్పుడే దారం బలం తెలుస్తుంది, విడిపోయేటప్పుడే బంధం విలువ తెలుస్తుందంటే నిజమే. నా కోసమే కాదు, మా వాళ్ళ కోసం వచ్చాడు అతను. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా? మా అమ్మ ఉంటే పడికి నీ గుడి కట్టేసేది. మమ్మీ, మీ డాడీ వాళ్ళైతే ఏం చేసేవాళ్ళు? నా వాళ్ళెవరూ లేరమ్మా, ఎప్పుడో పోయారు. బ్రదర్, బయటికి వెళ్తే 2 సిగరెట్లు తెచ్చుకో. నువ్వు కూడా 4 బిడీలు తెచ్చుకోవయ్యా. ఏంట్రా 4 బిడీలు తెచ్చుకో, సిగ్గుపడి. అయ్ బాబాయ్, బీడీలా నువ్వు కూడా సిగరెట్లు తెచ్చుకో. అయ్ బాబాయ్, అయ్ బాబాయ్, కొడతావేంటి? సిగరెట్ తెచ్చుకోవాలా? ఏం తెచ్చుకోవాలా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? నా చెప్పులు తురవటానికి కూడా సరిపో. నేను నీకు సిగరెట్ తేవాలా? బయటికి రా. ఫ్రెండ్షిప్ లో అడిగాను బ్రదర్. అయ్యా, నా మాట విను. ఆ కాఫీ షాప్ చూసావా? ఆ కాఫీ షాప్ చూసి- కాఫీ షాప్ చూసావా? నిన్నుందా? లేదు. అసలు అమెరికన్ కాఫీ తాగుతున్నావు, ఫిల్టర్ కాఫీ తాగుతున్నావు, బ్లాక్ కాఫీ తాగుతున్నావు, అసలు ఏ కాఫీ తాగుతున్నావు నాకే తెలీదు. నా కోసం పెట్టారు, అలాగా? నా కోసం. అలాంటి నేను సిగరెట్లు తెమ్మంటావా? నా బీడీలు ఇస్తావా? ఇట్రా. ఆ షాప్ నిన్నుందా? లేదు. ఇంట్లో ఉన్నాను, వంకాయలు తీసుకురా, టెంకాయలు తీసుకురా, నాకు ఎలా కొనాలో తెలియదు. అందుకోసం నా కోసం ఆ షాప్ పెట్టారు, ప్యాక్ చేసి మరీ రెడీగా ఉంచుతారు. అలాంటిది నన్ను ఏమడిగారా? వెళ్ళి సిగరెట్లు తీసుకురా. సిగరెట్లు తీసుకొస్తే నువ్వు నాకు బీడీలు గిఫ్ట్ చేస్తావా? బీడీలు గిఫ్ట్ చేస్తావా? ఇట్రా. వాడి చేతులు టిన్స్ చూసావా? చూసావా? ఒక దాంట్లో డీజిల్, ఇంకో దాంట్లో పెట్రోల్. నాకు ఏ కార్లో ఏం కొట్టించాలో నాకే తెలియదు. నేను కారు బ్రేక్ కొడితే వాళ్ళే చూసుకుని వాళ్ళే వచ్చి నింపేస్తారు, ఫుల్ ట్యాంక్ చేస్తారు. నన్ను ఏంటి అడిగా? సిగరెట్లు తేవాలా? సిగరెట్లు తేవాలా? అరే, నన్ను డ్రైవర్ గా మెయింటైన్ చేయడానికి ఇంతమంది పని చేస్తుంటే నువ్వు నాకు పని చెప్తావా? అసలు లోపల మేము చచ్చిపోయి చెప్తున్నారా? అలాగండి. ఎక్సెల్ సైజ్ నోటికి స్మాల్ సైజ్ షర్ట్ వేసి ఎలా ఉంటుంది తెలుసా? తెలియదు. చూపిసరా. ఈ ఫ్రెండ్ సార్ వెనక్కి వస్తాడు, ఏం చేస్తాడు? అయ్య బాబాయ్, ఊపిరి సరిపట్లేదు సార్. నాకు అలాగే ఉంది, అలాగే ఉంది. అలాంటి నేను సిగరెట్లు తేవాలి. మీరెందుకు సార్ కొడతారు? వాళ్ళని కొట్టమనండి. వీఆర్ పేయింగ్ సాలరీస్. దట్స్ ట్రూ. గో అహెడ్. సారీ సార్, పొద్దున్న చెప్తుంటే జోక్ చేస్తున్నారేమో అనుకుంటాను సార్. నువ్వు నా బామర్ది వెంటరా జోకులు వేయడానికి? లేదు సార్. బాలు, సార్, ఇదివరకు కంపేర్ చేసిన కొంచెం కోపం తగ్గింది కదరా? ఇది వరకటితో పోలిస్తే బాగా తగ్గిపోయింది సార్. కామ్ అయిపోయారు ఈ మధ్య. యు ఆర్ కూల్ నౌ. రైట్ రా. నేను అదే నోటీస్ చేశాను. ఎస్ ఎస్ ఎస్. డబ్బులు ఇచ్చి పంపించే. ఓకే. మొత్తం ఇచ్చే. 10 lakhs సార్ హ్యాండిల్ చేయలేడు. అయ్య బాబాయ్, థాంక్స్ అండి. బాలు భయ్యా, దీని నెంబర్ ఎంత భయ్యా? నువ్వు చెప్పింది రైట్ రా బాలు. వీడు ఎక్కువ డబ్బులు హ్యాండిల్ చేయలేడా? అరే, ఎవడైనా 10 లక్షలు సూట్ కేసు ఇస్తే దాన్ని బద్దలు కొట్టి డబ్బులు తీసుకోవాలి కానీ సార్. నెంబర్ అడుగుతావేంట్రా? అవునండి. అరే పద్దు, నీ అదృష్టం మెయిన్ డోర్ తట్టిందిరా, కానీ దరిద్రుని మాస్టర్ బెడ్రూమ్ ముసుగుదని పడుకుని ఉంది. అందుకే ఈసారికి ఈ 1000 రూపాయలు తీసుకొని లాయించే. ఎంజాయ్ చేయి. ఏం చేసానా? డూ ఫెస్టివల్. ఫెస్టివల్. Yes. నమస్కారం. నమస్కారం.